వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నాన్నంటే ఓ బాధ్యత, నాన్నంటే ఓ భరోసా, నాన్నంటే ఓ నమ్మకం, నాన్నంటే ఒక అభయం. కానీ బాధ్యతగా ఉండవలసిన వ్యక్తే గాడి తప్పాడు. భరోసా అందించవలసిన చేతులే కాటేశాయి. నేనున్నాను, నీకేం కాదు తల్లి అంటూ అభయం ఇవ్వవలసినటువంటి నాన్నే మృగంగా మారిపోయాడు. వద్దు నాన్న వదిలేయి అంటున్నా వినకుండా చెట్ల పొదల్లోకి తీసుకువెళ్ళి కంటికి రెప్పలా చూసుకోవలసినటువంటి కంటి పాపనే కాటేశాడు ఓ దుర్మార్గుడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అమ్మ ప్రేమకు దూరమై నాన్నమ్మ పంచన బతుకుతున్న ఆ బాలిక నిండు జీవితాన్ని ఛిద్రం చేశాడు. చిత్తూరు జిల్లా పెద్ద పంజానిలో జరిగినటువంటి ఈ దారుణం నానాటికి దిగజారిపోతున్నటువంటి మానవ సంబంధాలకు అద్దం పడుతోంది. పెద్ద పంజాని మండలానికి చెందిన పెద్దప్ప అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. ఈమెకు ఓ కుమార్తె ఉంది. మొదటి భార్య చనిపోయిన తర్వాత పెద్దప్ప రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య కుమార్తె తల్లి చనిపోయినప్పటికీ నుంచి నానమ్మ వద్దే పెరుగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం రోజున చికెన్ తీసుకుని ఇంటికి వెళుతోంది. ఈ సమయంలోనే బాలికకు ఎదురుపడినటువంటి ఆ తండ్రి పెద్దప్ప చేయి పట్టుకొని బాలికను పక్కకు లాక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. అడ్డు వచ్చిన బాలిక నానమ్మ అంటే నిందితుడి యొక్క తల్లిపైన కూడా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా నిన్న రాయలపేట పలమనేరు రహదారిలో గుత్తివారిపల్లె క్రాస్ వద్ద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముద్దాయిని కోర్టులో హాజరుపరిచేటువంటి సమయంలో అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి నిందితుడు పెద్దప్పను అంబేద్కర్ సర్కిల్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. జనం చూస్తుండగానే నడి రోడ్డు పైన నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో ఈ వ్యక్తి చేసినటువంటి ఇంత దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా తెలిసింది. దీంతో ఈ యొక్క విషయం తెలిసినటువంటి స్థానికులందరూ కూడా అతన్ని చీదరించుకున్నారు. నడి రోడ్డు పైన వెళ్తున్నటువంటి క్రమంలో అలాంటి వ్యక్తిని పూర్తిగా కఠినంగా శిక్షించాలంటూ, ఇలాంటి వ్యక్తి సమాజంలో బ్రతకడానికి వీల్లేదంటూ కూడా కన్న బిడ్డపైన అత్యంత దారుణంగా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు బ్రతకడానికి అవకాశమే లేదంటూ కూడా వారు ముక్త కంఠంతో వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు మనం చూసాం. మరలా ఇలాంటి మానవత్వానికే మచ్చ తెచ్చేటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి తీరు తీవ్ర ఆందోళనగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనకు పాల్పడ్డటువంటి వ్యక్తులకు అత్యంత కఠినమైనటువంటి శిక్షలు విధిస్తేనే ఇలాంటి వక్రబుద్ధి ఉన్నటువంటి మిగతా ఎవరైనా ఉన్నా కూడా మద్యమత్తులో పైశాచికత్వంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులే కానీ, లేదా ఇలాంటి వక్రబుద్ధితో ఆలోచనతో ఇంకా సమాజంలో ఉన్నటువంటి ఏదైనా వ్యక్తులు కానీ వారికి భయం కలిగించేటువంటి విధంగా ఇలాంటి తప్పు చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని వారికి ఊహిస్తేనే భయాందోళన కలిగేటువంటి విధంగా శిక్షలు విధించాలి. అప్పుడే కానీ ఇలాంటి ఆలోచన వక్రబుద్ధి వచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా చిత్తూరులో జరిగినటువంటి ఘటన అక్కడ స్థానికంగా కలకలం రేపింది. కన్న బిడ్డపైనే అత్యంత దారుణంగా ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తి పైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అసలు ఇతను మనిషేనా, ఇంత దుర్మార్గంగా కూడా ఉంటారా మనుషులు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా అతనికి కఠినమైనటువంటి శిక్షలు పడాలంటూ కూడా వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూరిబల్లిలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ 13 ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్ వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ, అతని అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకున్నప్పుడు అది తాగిన ఒత్తిడి ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడి తోడులోకి తీసుకుని పోతుంటే వాళ్ళమ్మ అడ్డుపడింది. వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన అఘాయిత్యం చేశాడు. వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళాక జరిగే సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఇతను ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ మధ్య చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఎస్టీ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు. మొన్న జనరల్ బస్ సందర్భంగా 1 year ఎప్పుడో వచ్చి తీసుకున్నప్పుడు ఈ రకంగా అఘాయిత్యం పాల్పడినాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించాము. ఈరోజు రిమాండ్ తరలిస్తాం.